హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇదైతే వైకుంఠ ఏకాదశి రోజు మినీ వ్లాగ్. సో మేమైతే టెంపుల్ కి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ అయితే రష్ ఎక్కువ ఉంటారని కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యాము. అంత లేట్ గా వెళ్ళినా కూడా చాలా రష్ ఉన్నారు. సో ఇంకా మేము విఐపి ఎంట్రీ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు ఇది చూస్తున్నది అయితే సర్వదర్శనం లైన్ అన్నమాట. బట్ ఈ లైన్ లో కూడా చాలానే రష్ ఉన్నారు. మెయిన్ గా మనకు వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఇక్కడ అలా ఎంట్రీ చేశారు. అసలు టెంపుల్ లో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేవు అనుకోండి. ఫ్లవర్స్ తో ఇలా ఐడిల్స్ నే కాకుండా టెంపుల్ ని అండ్ టెంపుల్ లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ కి ఎప్పుడు ఉండే ఎంట్రీ ఇదే అన్నమాట. ఇదైతే ఇప్పుడు క్లోజ్ చేశారు. అక్కడే పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇంకా వరహస్వామి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. మీరంతా వైకుంఠ ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టెంపుల్ లోనే ఉసిరి చెట్టు ఉంటే ఇంకా అక్కడే దీపాలు వెలిగించేసాము. అక్కడే గోశాల కూడా ఉండే. సో మా దగ్గర అయితే కొన్ని బనానాస్ ఉంటే వాటికి పెట్టాము. ఈ చిన్ని ఆవులు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా రీసెంట్ గా పుట్టిన ఆవు కూడా ఉండే. అలా కొంతసేపు అక్కడ షాపింగ్ కూడా చేసాము. మాకు యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఇలా నామం పెట్టుకోవడం కుదరలేదన్నమాట. సో లాస్ట్ లో అయితే ఈ పాప కనిపిస్తే ఇక్కడ పెట్టించుకుంటున్నాము. మేము వైకుంఠ ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒక ఫుల్ వ్లాగ్ చేశాను. అది ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను చూడండి.